హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు హాలిడే ఇవ్వాల. సో అందుకనే నేను జస్ట్ బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో మీరు చూసినట్లయితే నా ఆఫ్ డే అని చెప్పి యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయారు. నేను ఉండేది స్విట్జర్లాండ్లో, దాంట్లో లూసర్ అనమాట. సో జస్ట్ ఇవాళ ఆఫ్ కాబట్టి నేను బయటకు తిరుగుదామని చెప్పి వచ్చాను. చూసినట్లయితే లేక్లో నాకు నేను ఎప్పుడు వచ్చినా ఈ సైడ్ మాత్రం వస్తాను. ఎందుకంటే నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకే రివర్స్ బీచెస్ తిరుగుతూ ఉంటాను. ఈ ప్లేస్కి వచ్చాను. మీరు చూసినట్లయితే చుట్టూ జనాలు, ఎందుకంటే ఎంత టూరిస్ట్ జపాన్ నుంచి, కొరియా నుంచి, చైనా నుంచి వస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి చేపల బ్రిడ్జ్. సో ఈ స్ట్రీట్స్ అంతా అంతే అనమాట. ఇంక నువ్వు ఏం చేసి చూడండి, పైకి వెళ్ళొచ్చు కానీ ఎందుకు ఎప్పుడు వెళ్ళేది అని చెప్పి నేను వెళ్ళలేదు. ఏది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా అప్పుడు మీకు నేను ఫుల్ వీడియో తీస్తాను పైకి వెళ్ళినప్పుడు. సో మీరు ఒకసారి ఈ వ్యూ చూడండి, ఎంత బాగుందో కదా. లేక్స్, ఈ వాటర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయంటే జస్ట్ నీళ్ళు అన్నమాట. ఎంత క్లీన్ ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎప్పుడు నేను ఎక్కలేదు కానీ మీకు చూపిస్తాను. మీరు చూసినట్లయితే మొత్తం రివర్లోనే ఉందన్నమాట. కానీ వీళ్ళు ఏంటి కాదు అర్థం అట్లా అందరూ థ్రెడ్ కట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. బట్ మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి, ఒక గుడిసె, ఎంత బాగుందో. ఇవాళ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో నేను లేక్ దగ్గర నుంటే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను రూమ్కి వెళ్తాను. కానీ మీరు ఇక్కడ నేను సరే స్ట్రీట్స్ చూద్దాం అని చెప్పి మళ్ళీ నేను ఓపెన్ చేశాను కెమెరా. మీరు ఇంట్లో చూసినట్లయితే ఇటువైపు ఎటు చూసిన షాప్సే, ఎందుకంటే ఇది వచ్చేసి టూరిస్ట్ స్పాట్ అనమాట. సో అందరూ ఆ లేక్ నుంచి, ఆ సైడ్ లేక్ నుంచి ఇదంతా వచ్చేస్తాను అనమాట. చూసినట్లయితే సో లెవీస్, సో న్యూ బ్యాలెన్స్ షూస్ అబ్బా 327 ఫ్రాంక్స్ అంట. దగ్గరగా అబ్బో 32,000 నుంచి అసలు ఇటు నుంచి అయిపోతాం. యాక్చువల్గా ఇటు షాపింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ టూరిస్ట్ కదా. సో ఇటు వచ్చేసి వీళ్ళంటే యూరోప్ టూరిస్ట్ అనమాట. యూరోప్ నుంచి ఇంకా ఏషియా నుంచి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఇది ఒక హబ్ అనమాట. అంటే షాపింగ్ చేసుకోవచ్చు. క్లాత్స్ నుంచి ఇక్కడ స్విస్లో వాచెస్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అబ్బా అలసిపోయానప్పా పోయి సో స్విస్లో వాచెస్ ఇది చాలా అంటే ఎక్స్పెన్సివ్ కూడా కానీ ఫేమస్ కూడా. మన ఇండియాలో చూసినట్లయితే స్విచ్ వాచ్ ఇక్కడ స్టార్టింగ్ 20,000 30,000 ఉంటుంది. బట్ ఇక్కడ కూడా అంటే దగ్గరగా 150 ఫ్రాంక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవే అనమాట స్ట్రీట్స్. ఎటు చూసిన షాపింగ్ మాల్స్, చక్కగా షాపింగ్ చేయడానికి షాప్స్, మళ్ళీ టూరిస్టులు చక్కగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళైతే బిజీ ఏం లేదు, లేకపోతే అసలు నడవడానికి కూడా స్పేస్ ఉండదు, అంతమంది ఉంటారు ఇటు. ఇక్కడ అయితే లెస్ రాబోత్ 70% ఫ్లాట్ సేల్స్ అంట. అంటే ఆఫ్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది కూడా స్విచ్ వాచెస్. ఇలా నడుస్తూ అబ్బా సో ఈ స్ట్రీట్స్ అయిపోయాప్ప. ఇంకే స్ట్రీట్స్ అనేది
ఇక్కడ వెహికల్స్ రాకుంటే వెహికల్స్ వస్తాయి, అది ఓన్లీ గూడ్స్ అనమాట. అంటే షాప్స్కి ఇప్పుడు స్టాక్స్ అందిస్తుంటారు కదా, వాళ్ళ వ్యాన్స్ మాత్రమే వస్తాయి. మళ్ళీ సైకిళ్ళు బైక్స్ అయితే ఇటువైపు రాయకూడదు. మీరు ఎటు చూసిన షాపింగ్ మాల్సే, ఎటు చూసిన లైక్ షాపింగ్ మాల్స్ అంటే షాప్స్ అనమాట, షాపింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న షాపులు. ఇక్కడ షూస్, వాచెస్ విచ్చలవిడే కొంటారు జనాలు, ఏంటో మరి. అంటే ఇక్కడ చాలామంది ఇండియన్స్లా ఉన్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ ఇండియన్స్ కాదు, వాళ్ళందరూ శ్రీలంకన్స్. మీరు పొరపాటు పడకండి, ఇండియన్స్ వస్తారు కానీ వాళ్ళందరూ మనం చూసాం అర్థం అయిపోతాయి ఎవరు ఇండియన్స్ ఎవరు శ్రీలంకన్స్ అని చెప్పి. $50 అండ్ ఒక్క బ్యాగ్ అంటే 5,000. బా, ఇక్కడ కూడా షూస్, ఇక్కడ చూసిన షూస్ అసలు ఆఫర్లు. సరే, ఓకే ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కంటిన్యూగా చేద్దామని చెప్పి నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను వాళ్ళ నుంచి అని చెప్పి. బాయ్ బాయ్.